హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. ఫ్రెండ్స్, ఈరోజు నేను 3 బ్లౌజ్ పీసులు ఒకదాని మీద ఒకటేసి కట్ చేస్తున్నానన్నమాట. సరే, ఇది ఎప్పుడూ ఉండే పనే, కానీ ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. అవి ఏంటంటే, ఏముంది, మన మనసుకి ఇది తోస్తే అది మాట్లాడుకోవచ్చు మనం. నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయండి, అవి మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది మన బంధువులు లేదంటే మన ఇరుగు పొరుగు వారు మనం బాగా వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు కానీ, వాళ్ళు మనతో కలిసిపోయినప్పుడు కానీ మన మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసేసుకుంటూ ఉంటారు. అవి ఎలాంటివంటే, వాళ్ళ అలవాట్లకు, వాళ్ళ పద్ధతులకు, వాళ్ళు చేసే పనులకు మనం అనుగుణంగా లేవనుకోండి, ఆ పనుల్లో మనం కొంచెం వెనకబడి ఉన్నామనుకోండి, ఇంకా మనకి ఏమీ రాదంటారు. ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళకి ఏ పని చేత కాదు, మనం చేసిన పని వాళ్ళు చేయలేం అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. అది కరెక్టా చెప్పండి? కాదు కదా. వాళ్ళు కొన్ని పనుల్లో ఆరితేరిన వారైతే వాళ్ళ పక్కనున్న వాళ్ళు మరికొన్ని పనుల్లో ఆరితేరిన వాళ్ళు అయి ఉంటారు. అలాగని చెప్పి ఎందుకు పనికిరాని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. వాళ్ళు సోమరిపోతులైతే తప్ప, పనికి బద్ధకిస్తే తప్ప చేతకాని వారంటూ ఈ భూమి మీద ఎవరు పుట్టరు. పుట్టిన తర్వాత పని కోసం ఆలోచిస్తూ చేయాలంటే వెనక్కి పెడుతూ బద్ధకస్తులుగా మారి చేతగాని వాళ్ళుగా తయారవుతారు. కానీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందిలో మల్టీ టాలెంట్స్ ఉంటుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇష్టపడుతూ, అన్ని కళల్ని ఇష్టపడుతూ చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళు జీవితంలో చాలా పై మెట్టుకు ఎదుగుతారన్నమాట. కుటుంబ పరిస్థితులు లేకపోతే ఫ్యామిలీ మెంబర్సు అవన్నీ అనుకూలించకపోతే, పాపం సపోర్ట్ చేయలేకపోతే, ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే వాళ్లకు ఎంత కళాభిరుచులు కానీ, ఎంత ఆర్ట్ చేతిలో ఉన్నా కానీ కొన్నిసార్లు పాపం వెనకబడిపోతూ ఉంటారన్నమాట. ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. అవునంటారా కాదంటారా? మీకు చాలామంది అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు కదా. సరే మరి, కానీ ఎదట వాళ్ళని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. మనకి ఏదో చేతనవునో, మనకి చేతనైన పని వాళ్ళకి చేత కాదు అని తక్కువగా అంచనా వేయకండి. మీకంటే ఇంకా ఎక్కువ హోదాలో వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మీకంటే పరిణతి చెంది, మీకంటే ఎక్కువ టాలెంటెడ్గా ఉండి, విజ్ఞానం కానీ ఇంకా ఏదైనా కానీ ఎక్కువగా పంచగలిగే స్థాయిలో ఉండి, ఎన్నో వాళ్ళ చేతులతో ఎంతో కష్టపడి మంచి విధానాల్ని రూపొందించేవాళ్ళు మీ ముందు, మీ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి. చేతనైతే సపోర్ట్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి దోహదం పడండి. అంతేకాని ఎవరిని నిరుత్సాహపరచద్దు. మనం నిరుత్సాహపరిచామంటే వాళ్ళు ఇంకా నీరు గారిపోయి ఏ పని చేయలేరు పాపం. ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేకపోతే అలా ఉండిపోతారు తప్ప ఏమీ చేతకాక కాదు. అదే మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని అసూయ కూడా పెంచుకోకండి. చాలామంది మనం చేయలేని పని ఎదటివారు చేస్తుంటే, లేదంటే మనలో లేని గుణగణాలు ఎదటి వాళ్ళలో ఉంటే వాళ్ళని అణచడానికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, లేకపోతే నువ్వు ఇలా డ్రెస్ చేసుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడడం రాదు, లేకపోతే నీకు మంచిగా నడుచుకోవడం రాదు, లేకపోతే నీకు ఈ పని చెక్క పెట్టడం రాదు, ఇది ఇలా చేసావేంటి, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే వాళ్ళని అణిచివేయడం అన్నమాట. వీళ్ళ అసూయని, ద్వేషాన్ని అలా చూపిస్తూ ఉంటారు. పాపం అవతల వాళ్ళు కొంతమంది అమాయకులు అయితే గనక ఏమనుకుంటారంటే, నిజంగా నేను అంతేనేమో, నేను తప్పు చేశానేమో, నేను తప్పుగా నడుచుకుంటున్నానేమో, నేను బట్టలు కట్టుకునే విధానం సరిగ్గా లేదేమో, లేకపోతే ఎందుకంటారు
అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి పాపం వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతూ ఒక ఆత్మ న్యూనతా భావంతో ఉండిపోతారన్నమాట. మనలో లేనిది ఎదుట వాళ్ళలో ఉన్నప్పుడు అసూయతోనే వాళ్ళతో అలా వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేస్తూ వాళ్ళని తక్కువ చేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. మనం సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళని ఏం చేస్తున్నారో అది చేయనివ్వండి. చేసినప్పుడు కానీ వాళ్ళకి ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం కలగదు. మనం వాళ్ళ ఆ పని చేయకుండానే ముందుగానే వెనక్కి లాగుతూ ఇలా మాటలతో పొడుస్తూ ఉంటే వాళ్ళు ఇంకా నీరుగారిపోయి పాపం ఉన్న చోటనే ఉండిపోతారు. కానీ ఒక్క విషయం తెలుసుకోవాలండి, అవతల వాళ్ళు మనల్ని అవతల వాళ్ళు మనల్ని కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు, పదే 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 అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రతిదానికి పేర్లు పెడుతూ ఉన్నారు అంటే వాళ్ళలో లేనిదేదో మనలో ఉందని అర్థం ఖచ్చితంగా. దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక అవతల వాళ్ళు వీళ్ళని ఎలా కించపరచాలా, వీళ్ళని ఎలా బాధ పెట్టాలా అనే ఆలోచనతో 24 గంటలు ఆలోచిస్తూ వీళ్ళని అలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. చులకన చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఒక రకమైన ఆత్మన్యూనతాభావం వచ్చేస్తుందన్నమాట. నేను ఎందుకు పనికిరానా, నేనేమీ చేయలేనా అని. కొంతమంది బలాన్ని ఉపయోగించి పనిచేస్తారు, కొంతమంది బుద్ధిని ఉపయోగించి పనిచేస్తారు. బలాన్ని ఉపయోగించి పనిచేసే వాళ్ళకంటే బుద్ధిని ఉపయోగించి పనిచేసే వాళ్ళు చాలా బలవంతులని నా అభిప్రాయం. నా దృష్టిలో నేను ఎప్పుడూ ఆ అభిప్రాయానికి వాల్యూ ఇస్తాను. బలాన్ని ఉపయోగించి పనిచేసేవాళ్ళు వాళ్ళే కష్టపడతారు. బుద్ధిని ఉపయోగించి పనిచేసేవాళ్ళు వాళ్ళు కష్టపడడం కాకుండా ఇంకొక 10 మందికి జీవితాన్ని కూడా చూపించే కెపాసిటీ వాళ్ళల్లో ఉంటుంది. అవునా కాదా? మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అలాంటి పర్సన్స్ జీవితంలో మీకు ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. ఎదురయ్యారా చెప్పండి? మీలో చాలామంది ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు. అలాగే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క గుణం ఉంటుంది. అదేంటంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనం ఎవరినైనా ప్రేమించినా, ఎవరితోనైనా స్నేహం చేసినా చెడును వదిలిపెట్టి మంచిని తీసుకుంటే వాళ్ళతో మన స్నేహం కావచ్చు చాలా రోజులు నిలిచి ఉంటుంది. చాలా రోజులు ప్రయాణం చేస్తాం వాళ్ళతో. లేదు చెడునే చూసాము అంటే వాళ్ళతో మనం ఒక్కరోజు కూడా కలిసి ఉండలేము. కాబట్టి వాళ్ళలో ఉన్న చెడుని మార్చడానికి ప్రయత్నం అయితే చెయ్యండి, కానీ వాళ్ళని దూరం చేసుకోకండి. కొంతమందిలో చెడు గుణాలు తక్కువగా ఉన్న మంచి లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఉన్న కాస్త చెడు లక్షణాలని కూడా వదలలేరా వాళ్ళు? వదిలేస్తారు. మనం కొంచెం చెప్పడంలో ఓపికగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు ముందు చెప్పండి. మీరు ఈ విషయంలో ఇంత పర్ఫెక్ట్గా ఉంటారు, మీరు మీ అభిప్రాయాలు చాలా బాగుంటాయి, మీ ఆలోచన విధానాలు చాలా బాగుంటాయి అని ముందు చెప్పండి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, మీ మీద గౌరవం కలుగుతుంది. అప్పుడు వాళ్ళలో ఏమన్నా మైనస్లు ఉంటే తర్వాత నెమ్మదిగా చెప్పండి. చెప్తే అవును మొన్న మన కోసం మంచి చెప్పారు కదా, ఈరోజు ఇది చెప్తున్నారంటే నాలో ఆ లోపం ఉందేమో, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. అంతేగాని 24 గంటలు వాళ్ళని ఏ విషయంలో చులకన చేసి తక్కువ చేసి మాట్లాడదామా అని ఆలోచిస్తే వాళ్ళు ఇంకా పాపం ఇంకా ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అలాగే ఉండిపోతారన్నమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళేంటంటే ఎదట వాళ్ళ నుంచి ఎప్పుడు సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత బలవంతులో వాళ్ళకి తెలీదు. ఎదట వాళ్ళు సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏ స్థాయికన్నా ఎదుగుతాం. ఎవరైనా మనకు సపోర్ట్ ఇస్తే ఫ్యామిలీ మెంబర్సో, భర్తో, పిల్లలో, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు సపోర్ట్ ఇస్తే చాలా స్థాయికి ఎదుగుతాం అనుకుంటారు. వాళ్ళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలియదన్నమాట. హనుమంతుడు చూసారా, పొగిడితే ఎంతవాడు అంతవాడవుతాడంటారు. అలాగే కొంతమందిలో ఈ లక్షణం ఉంటుంది. స్నేహితులు
ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ముందుగా చెప్తున్నానంటే నా ఛానలు కొత్త ఛానల్ కదా, మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకోవాలంటే నా ఛానలు గ్రోత్ అవ్వాలి కదా. సరే, ఇంకేంటంటే మనం చేయాలనుకున్న పనిని ఎదటి వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తే మనం ఎప్పుడూ కంట్రోల్ అవ్వకూడదండి. మనం మన ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి. మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కొంతకాలం కాకపోయిన తర్వాత కొంతకాలం తర్వాత అయినా మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని ఎలా అణగదొక్కుతున్నారని తెలుసుకోవాలి.